హరి ఓం. ఓం నమ శివాయ. అనుకుంటున్న తల్లి అంటే ఏ స్త్రీ అయినా, ఏ కుల స్త్రీ అయినా, ఏ భక్తురాలైనా ఏ ఆపదలో చిక్కుకొని దీనాలాపనలు, దీనావస్థలో ఉన్నటువంటి ఒక స్త్రీలు మూర్తులు ఎవరైనా వినిపించారేమో, అందుకని తన ధర్మాన్ని నిర్వర్తించడానికి అన్ని మర్చిపోయాడు, సకలం మర్చిపోయాడు, వదిలేశాడు. ఏమది? తన ధర్మం నిర్వర్తించడం కోసం అనుకుంది. మళ్ళీ ఎందుకు? భార్యకు తెలుస్తుంది భర్త గుణాలు, భర్త యొక్క గుణం భార్యకు బాగా తెలుస్తుంది. అర్ధాంగి కదా మరి. అందులో శ్రీ మహాలక్ష్మి, అష్టలక్ష్ములు అనేక పేర్లు, రమాదేవి, ఇందిరాదేవి, ఇన్నికి పేర్లు ఉంటాయి మహాతల్లికి, మా అమ్మకు. అప్పుడు ఇంకొక విధంగా అనుకుంది, అలా కాదా అంటే ఏ స్త్రీని ఎవరైనా ఆపదలో ఉంచి ఆమెను మానభంగం చేయాలని ఏదో విధంగా వాళ్ళని పీడిస్తున్నారా, రక్షించాలి. ఇలా కాకుండా ఇంకొకటి ఏమై ఉంటుంది? ఎవరైనా దైత్యులు, మృత్యులు అంటే దొంగలు, రాక్షసులు, మూర్ఖులు, దుర్మార్గులు ఏ యొక్క బ్రహ్మచేతనం, ఈశ్వరుడి చేతనం వరాలు పొంది వచ్చేసి ఈ వేద శాస్త్రాలను, ప్రపంచానికి ఆదర్శమైనటువంటి వేదశాస్త్రాలు, ప్రపంచ జ్ఞానానికి మూలమైనటువంటి వేదశాస్త్రాలు, ప్రపంచాన్ని ఒక క్రమ పద్ధతులు నడిపించేటటువంటి వేద జ్ఞానము, అటువంటి వేదశాస్త్రాలను మళ్ళీ దొంగిలించడానికి వచ్చాడేమో, అందుకోసం అక్కడ ఎవరైనా చెప్పారేమో, అందుకు అనుకుంటుంది. మళ్ళీ ఇలా అనుకుని మళ్ళీ ఏమనుకుంటుంది? కాదు, దేవత రాజు అయినటువంటి దేవేంద్రుడు, ఆ దేవేంద్రుడి మీద దండయాత్ర ఎవరికైనా రాక్షసులు వచ్చేసి ఉండొచ్చు. ఈ రాక్షసులు కలులు, దుర్మార్గులు, దుష్టులు. ఈ రాక్షసులు వెళ్ళి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని దేవేంద్రుడు లాంటి వాళ్ళని దేవతలంతా బంధించేసి వాళ్ళని కష్టపెడుతున్నాడేమో, అందుకోసం దేవేంద్రుడు ఏమైనా పిలిచాడేమో. అది కూడా కాకుండా పోతే ఇంకేముంది? దీనజన పాలన. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఈ భూలోకంలో అనేక మంది దుర్మార్గులు, దుష్టులు, రాక్షసులు పరిపాలిస్తుండేవారు. వారు ఏ భక్తుడికైనా ఆపద తలబెట్టి నారాయణ పేరు చెప్తూ ఉంటే, నారాయణుడే మా దైవం అంటే పట్టి పీడిస్తారు. వాళ్ళని కొరడాలతో కొట్టడము, వాళ్ళని కమ్ములు కాల్చి కళ్ళల్లో కూర్చోడము, ఊళ్ళంతా వాతలు పెట్టడము, లేదా బంధించి కాళ్ళు చేతులు కట్టేసి బాగా కొట్టడము, ప్రాణాలు తీయడము, ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు రక్షించడానికి పోతున్నాడేమో. చూడండి ఎంత చక్కగా ఉందో భగవంతుడి ధర్మాలు. ఏ పరిస్థితుల్లో భగవంతుడు ఆయన కదిలి వస్తాడని చెప్పడానికి ఆమె తల్లి, మహాతల్లి ఆ జ్ఞానాన్ని మనకు బోధిస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. నారాయణుడు చెప్పడంలే, ఇక్కడ అమ్మ చెప్తా ఉంది వెనకాల నుంచి, అనుకుంటా ఉంది, అయ్యా మీరేమనుకోబాకండి, నా చీరలాగితే ఇదేం స్త్రీని ఈయన పట్టించుకోలేదని అనుకోబాకండి మానవులారా. నా భర్త ధర్మాత్ముడు, సత్యాత్ముడు, సత్యానికి మారు రూపం, సర్వకర్మసాక్షి. ఆయనను గుణం ఎట్టార్థులు అంటే భక్తులను కాపాడమే ఆయన యొక్క రక్షణ. కాబట్టి ఎవరైనా ఆర్తులైనటువంటి భక్తులు హింసించబడుతున్నారేమో ఎవరి చేతన, దుర్మార్గుల చేత, ఈ కంసుడు లాంటి వాళ్ళు, నరకాసుడు లాంటి వాళ్ళు, ఎవరేనో అసురుడు లాంటి వాళ్ళు, వాళ్ళ పిలుపులు ఏమన్నాయని పరిగెడుతున్నాడేమో. అలా పరిగెడుతున్నప్పుడు, వేగంగా పోతున్నప్పుడు, నా బయట చింగ, నా బాధ నాది, నేనేం చేసేది, వంగిపోవాల ముందుకు వంగాలి. ఎందుకు? ఈ చీర కొంచెం జారుతూ ఉంది, కాళ్ళు వదులుకుంటే ఏం చేయాలి, పడిపోతుంది, అలా సర్దుకుంటుంది, ఏంటులన్నీ ఊడిపోయినాయి, అవి సర్దుకుంటుంది. అన్న ఇన్ని సర్దుకొని, ధర్మపత్ని కదా, భర్త కాలానికి అడ్డు తగలకూడదని ఆమె ఆ విధంగా ఆయన వెనకాల వస్తూ ఉంది. ఇంకా ఆమె ఆ స్థితిలో ఉంటే గరుత్మంతుడి కథ ఏమిటి, వైకుంఠవాసుల కథ ఏమిటి, నారదుడు, అందరి కథలు అంతే. కాబట్టి భగవంతుడు ఎప్పుడు, నారాయణుడు ఎప్పుడు తన ధర్మాన్ని విడిచిపెట్టడు. ఎవరి కోసం ఆయన పనిచేస్తాడు? స్థితికర్త అంటే ధర్మాన్ని రక్షించడం కోసమే ఆయన ఎప్పుడు కూడా ముందుకు కదులుతాడు. ఎక్కడైనా అధర్మం జరిగిందంటే దాన్ని రక్షించడం కోసం ముందుకెళ్తాడు. అయితే ఆ అధర్మాన్ని అది ధర్మబద్ధం కాదని, ధర్మ విరుద్ధం కాదని చెప్పగలిగేటటువంటి దీనాపనలు ఉండాలి, ఆవేదన ఉండాలి, ఆర్ద్రత ఉండాలి. ఆ యొక్క ఆక్రోశంలో భగవంతునికి చేరేటటువంటి ప్రియమైన మాటలు వెళ్ళాలి. నీవే తప్పెతంపరంగా మెరింగరాయే మన్నించవే వరద. వరద అంటే ఆపదలో ఉండవాళ్ళని కాపాడేటువంటి ఓ నారాయణ అని అర్థం. భక్తవరదుడు, భక్తులను కాపాడేటువంటి శ్రీమన్నారాయణుడు. మళ్ళీ ఏమనుకుందాము ఇంకొకసారి,
లేదు లేదు. ఇంకొక భక్తుల్ని ఈ విధంగా భక్తుల్ని పట్టి పీడిస్తూ నారాయణ నారాయణ అంటూ ఉంటే ఏం చేస్తుంది? నారాయణ నారాయణ అంటున్నప్పుడు వాళ్ళని ఎలా హింసిస్తారు? చక్రి ఎక్కడున్నాడో చెప్పు అంటే, చక్రి అంటే ఏమి? చక్రాయుధం ధరించిన వాడు శ్రీమన్నారాయణ. చక్రి ఎక్కడున్నాడో చూపెట్టు, లేదనంటే మిమ్మల్ని నరికేస్తాం, చంపేస్తాం అని హింసిస్తున్నారేమో. ఎక్కడున్నాడో చూపెట్టి ఆ చక్రిని, చూపెట్టకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరిస్తున్నారేమో. ఇలా తన భర్త యొక్క గుణగణాలని భార్య ఈ విధంగా చెప్తుంది. మానవులమైన మనం కూడా, స్త్రీలు అయినా పురుషులైనా, తన ధర్మాంతాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు భార్యలు ఎప్పుడు కూడా భర్తను అర్థం చేసుకుంటారు. సుహృదయులు, మంచి సతీమణులు, మహాపతివ్రతలు, అంటే పతిభక్తి కలిగిన వాళ్ళు. ఎందుకు? తనకు అర్ధ శరీరం ఇచ్చి తనను అన్ని విధాల రక్షణ కల్పిస్తున్నటువంటి పురుషుడు కాబట్టి భర్త, భరించేవాడు భర్త అనేది మనం తెలుసుకోవాలి. కనుక స్త్రీలను హింసించడం, స్త్రీలను కొట్టడం, స్త్రీలను పీడించడం ఇవన్నీ ఎవరు చేసే పనులు? నరకాసురుడో, హిరణ్యకశిపుడో, లేదంటే ఇంకా అనేక రాక్షసులంతా ఉన్నారు. కంసుడు, ఇంకా జరాసంధుడు, ఇలాంటి వాళ్ళు అనేక మంది రాక్షసులు మస్తుగా ఉన్నారు. వీళ్ళు మాత్రమే స్త్రీలను చూడకుండా, స్త్రీలు పాపం అది ఏం లేకుండా ఇష్టం వచ్చినట్లు పీడిస్తుంటారు. కనుక శ్రీమన్నారాయణుడు యొక్క ధర్మం, ఆయన యొక్క ధర్మాన్ని ఆయన నోటిని చెప్పడం లేదు, అమ్మ నోటిని చెప్పిస్తున్నాడు. ఆయన ఎలాంటి వాళ్లకు ఏ సమయంలో ఎలా తన సేవలు అందిస్తాడు, భగవంతుడు ఎలా సేవలు అందిస్తాడు. అర్జునుడికి మాట ఇచ్చాడు, రథం నడిపాడు సారథి. శ్రీమన్నారాయణుడు ఎక్కడ, నరుడైన అర్జునుడు ఎక్కడ? ఆయన లీలలన్నీ కూడా ఇలా ఉంటాయి. నమో కృష్ణ, నమో కృష్ణ. తల్లి అర్థమైందా? ధర్మపరాయణుడైనటువంటి ఆ జగత్పరాయణుడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధరుండు శ్రీమన్నారాయణుడు విశ్వరూప ధరుండు కాబోతాడు ఇంకా. కనుక ఆయన ఎప్పుడు కూడా మన మనసులో పెట్టుకుంటే నిత్యం ఆయన మన పరిరక్షణ చూస్తూ ఉంటాడు. అరణ్యాశ్చింతయంతో మా యజనా పర్యుపాసే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. పిచ్చివాళ్ళారా, ఈ భౌతిక సుఖాల మీద పడి అల్లాడకండిరా. నేను అన్నీ సమకూర్చిన వాడిని నేను, నన్ను తలుచుకోండి. కనుక భగవంతుడు ఎలాంటి వాడు, భగవంతుడి ధర్మం ఏదో ఆయన అర్ధాంగి ఆ తల్లి అన్ని అవస్థలు కోర్చుకొని కూడా తన భర్త ధర్మగుణాన్ని తెలియజేస్తుంది మనకు. పోతన గారు అద్భుతంగా రాశారు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.